మరి కాసేపట్లో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. తెలంగాణలోని పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 6:15 కేంద్ర మంత్రి ఖట్టర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి తెలంగాణ సమస్యలపై సీఎం రేవంత్ కేంద్ర మంత్రి ఖట్టర్ చర్చించబోతున్నారు. మరి కాసేపట్లో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. తెలంగాణలోని పలు అంశాలపై చర్చించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే సాయంత్రం 6:15 కేంద్ర మంత్రి ఖట్టర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి తెలంగాణ సమస్యలపై సీఎం రేవంత్ కేంద్ర మంత్రి ఖట్టర్ చర్చించబోతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, కేంద్ర మంత్రులతో రేవంత్ రెడ్డి సమావేశం అవుతున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఏ అంశాల గురించి చర్చించబోతున్నారు? ఎవరెవరితో భేటీ కాబోతున్నారు? నందు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు కొద్దిసేపట్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా కంటోన్మెంట్ ఏరియా ఏదైతుందో సంబంధించిన ఇష్యూస్ పై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎలివేటర్ కారిడార్ ఏదైతే శామీర్పేట ఎలివేటర్ కారిడార్ ఉందో దానికి సంబంధించి ఇటీవల శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అయితే ఆ భూములకు సంబంధించిన ఇష్యూ ఇంకా కొనసాగుతుంది. దానిపై చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కంటోన్మెంట్ ఏరియాలో ప్రజలకు రోడ్లకు సంబంధించి కావచ్చు, అటు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతున్నటువంటి పరిస్థితున్న నేపథ్యంలో దానిపై ఇటీవల రక్షణ శాఖ మంత్రి గత ప్రభుత్వంలో సానుకూలంగా స్పందించినప్పటికీ దానిపై పెండింగ్ ఇష్యూస్ గతంలో మరకాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి దీనిపై ప్రధాన దృష్టి సారించారు. దానికి సంబంధించి కూడా రక్షణ శాఖ మంత్రి చర్చించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఎలివేటర్ కారిడార్ కి సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇందులో రక్షణ శాఖ భూములు ఉన్నాయి. అదేవిధంగా హౌసింగ్ సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో మనోహర్ లాల్ ఖట్టర్ ను కూడా కలవబోతున్నారు. అక్కడ మనోహర్ లాల్ ఖట్టర్ సంబంధించి నిధులు కావచ్చు, అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ కూడా ఆయన నేపథ్యంలో రాష్ట్ర ఈ సంబంధించిన అంశాల మీద మాట్లాడారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.